హై గైస్, వెల్కమ్ టు క్లిక్ చైడ్ వెంకటేష్. సంతోషపడాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. మన ఇండియన్ క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మన ఇప్పటివరకు వరల్డ్ కప్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఫెయిల్ అయ్యారు. ఇద్దరు కలెక్టివ్ ఫెయిల్యూర్, కంబైన్డ్ ఫెయిల్యూర్. అయినా సరే మనం 4 మ్యాచ్లు గెలిచాం. 4 మ్యాచ్లు గెలిచాం, అన్బీటన్గా ఉన్నాం. వాళ్ళిద్దరూ ఫెయిల్ అయినందుకు బాధపడాలా, లేకపోతే వాళ్ళిద్దరూ ఫెయిల్ అయినా సరే మిగతా వాళ్ళు టీంని రెస్క్యూ చేస్తున్నారు, గెలిపిస్తున్నారని సంతోషపడాలో అర్థం కావట్లేదు. గతంలో ఏమయ్యేది, వీళ్ళిద్దరు కనుక ఫెయిల్ అయితే కర్టెన్స్, దాంతో మన కథ ముగిసిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనకి మిడిల్ ఆర్డర్లో అది సూర్యకుమార్ కావచ్చు, రిషబ్ పంత్ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, ఎవరో ఒకరు మన టీంని ఆదుకోవడం అనేది మనం చూస్తున్నాం. దట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ వీళ్ళ ఫెయిల్యూర్ మాత్రం మనని బాగా హర్ట్ చేస్తున్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ కంబైన్డ్ ఫెయిల్యూర్ మనని బాగా హర్ట్ చేస్తున్న విషయం మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. సో ఈరోజు బంగ్లాదేశ్తో జరగబోయే సూపర్ 8 మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరి ఓపెనింగ్ జోడీ మీదే ఫోకస్ అంతా ఉంటుంది. ఎస్, డెఫినెట్గా అక్కడే ఫోకస్ ఉండే అవకాశం ఉంది. ఇద్దరు కలిసి ఒక్క ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా రాలేదు ఈ వరల్డ్ కప్లో. హయ్యెస్ట్ 22. ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్లో 22 చేశారు, అదొకటి. ఆ మ్యాచ్లో రోహిత్ ఒక 50 చేశారు. ఆ తర్వాత రోహిత్ ఫెయిల్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అయితే కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో సూపర్ 8లో జరిగిన లాస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పైన అతను కొన్ని రన్స్ చేసిన రనే బాల్ చేశాడు, పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు. వీళ్ళిద్దరూ ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరిని ఏమైనా మార్చాలా, ఓపెనింగ్ జోడీ మార్చాలా, అది కంటిన్యూ చేయాలా? స్టార్టింగ్లో ఏం చెప్పాడు రోహిత్ శర్మ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది టోర్నమెంట్? ఏం చెప్పాడంటే ఓపెనర్లు ఇద్దరు మాత్రమే పక్క, మిగతా వాళ్ళందరూ కూడా ఫ్లెక్సిబుల్, మారుతారు. ఓపెనర్స్ మాత్రం మేమే ఉంటాం, నేను విరాట్ మాత్రం ఓపెన్ చేస్తాం, దాంట్లో దట్ ఈస్ గివెన్, దాంట్లో మార్పు ఉండదు, మిగతా వాటిలో మార్పు ఉండదు అని చెప్పారు. అందుకనే ఈవెన్ యశస్వి జైస్వాల్ని కనీసం ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఆడించలేదు. అతను కనీసం హీ నెవర్ హ్యాడ్ ఏ లుక్ ఇన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రావెలింగ్ రిజర్వ్స్ ఎలా ఉన్నారో అతను అలాగే ఉన్నాడు. అతనికి ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. సో దే హ్యావ్ డిసైడెడ్ దట్ కమ్ వాట్ మే విల్ గో విత్ ద సేమ్ ఓపెనింగ్ పేర్ అని చెప్పి మరి అదే చేస్తారు ఇప్పుడు. మరి అది చాలా కౌంటర్ ప్రొటెక్టివ్ అవుతుంది కదా మనకి. ఏదో చిన్న లో స్కోరింగ్ మ్యాచెస్ కాబట్టి ఓపెనర్లు పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయకపోయినా మనం నడిపిస్తూ వస్తున్నాం. యాక్చువల్గా వీళ్ళిద్దరు సూటబుల్ ఇప్పుడున్న సిచ్యుయేషన్. నేను మొదటి నుంచి చెప్తున్నా అదే కదా. బిఫోర్ దిస్ వరల్డ్ కప్ నేను ఐ హావ్ బీన్ అడ్వకేటింగ్, మీరు చూసే ఉంటారు, చాలా వీడియోస్ చేశాను. దాంట్లో నేను చెప్పింది ఏంటంటే మనం యంగ్ టీమ్తో వెళ్ళాలి. ది డైనమిక్స్ అండ్ ది స్కోరింగ్ ప్యాటర్న్ ఆఫ్ T20 మొత్తం మారిపోయింది. ఈ టైంలో వీళ్ళు ఏంటంటే దే ఆర్ ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడే ప్లేయర్స్. వాళ్ళకి ఈ ఫార్మాట్ ఇప్పుడు సూట్ కావట్లేదు. మనం యంగ్ టీంతో వెళ్ళాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. చాలామంది రోహిత్ ఫ్యాన్స్, విరాట్ ఫ్యాన్స్కి కోపం కూడా వచ్చింది. కానీ ఏంటంటే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ప్లేకి కండిషన్ అయిపోయారు. వాళ్ళు ది కెనాట్ ప్లే దోస్ రివర్స్ స్వీప్స్, స్విచ్ హిట్స్, స్కూప్స్ అలాంటివి ఆడలేరు. ప్రాక్టీస్ చేసినా కూడా న్యాచురల్గా రాదు. అలా అన్యాచురల్గా ఆడే పవర్ ప్లేలో కాస్త అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేస్తూ అవుట్ అవుతున్నారు. వాళ్ళు మెయిన్గా జరుగుతుంది ఏంటంటే వాళ్ళ న్యాచురల్ గేమ్ ఆడట్లేదు, ఆడకుండా ఏదో తెచ్చిపెట్టుకున్న గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఈ ప్రమాదం జరుగుతుందేమో అని అనిపిస్తుంది, నాకైతే అలా అనిపిస్తుంది. సో 22 మాత్రమే హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. ఒక్కటి కూడా సరైన రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరు డిసప్పాయింట్ చేస్తున్నారు. మనం మీరు చూడండి, నేను చెప్పిన దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఈవెన్ మహమ్మద్ నబీ బౌలింగ్ ఆడడంలో కూడా ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మహమ్మద్ నబీ ఆఫ్ స్పిన్ ఆడడంలో కూడా దే కుడ్ నాట్ గెట్ ఎనీ బౌండరీస్ అవుట్ ఆఫ్ ఇట్. రోహిత్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ వస్తేనే ఒక రివర్స్ స్వీప్ కొట్టాడు. సో అతను లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేశాడు. సో మీరు అన్కన్వెన్షనల్ మెథడ్స్ యూజ్ చేయాలి ఈ ఫార్మాట్లో. సూర్యకుమార్ చేసేది అందుకే అతను సక్సెస్ వస్తుంది. అలా కాకుండా మేము స్లో వికెట్స్ మీద కూడా అగ్రెసివ్గానే ఆడాలి. అగ్రెసివ్ ఇన్ ద సెన్స్ యూ షుడ్ ప్లే సమ్ ఇన్నోవేటివ్ షాట్స్. అది వీళ్ళిద్దరికి అలవాటు లేని పని కదా. నాట్ దట్ దే హ్యావ్ నాట్ స్కోర్డ్ రన్స్ ఇన్ దిస్ ఫార్మాట్. కానీ ఇక్కడ కండిషన్స్లో వాళ్ళ ఓపెనింగ్ జోడీ అనేది మనకి హర్ట్ చేస్తూ ఉంది. సో వీళ్ళు ఆడలేకపోతున్నారు. ఆ రకమైన మోడర్న్ డే గేమ్కి రిక్వైర్మెంట్కి సరైన గేమ్ ఆడలేకపోతున్నారేమో నాకు అనిపిస్తుంది.
ఐ కుడ్ బి రాంగ్, దే విల్ ప్రూవ్ మీ రాంగ్, ఐ హోప్ దే విల్ ప్రూవ్ మీ రాంగ్ అని అనుకున్నాను. బట్ పరిస్థితి అదే. పరిస్థితి ఏంటంటే ఓపెనింగ్ జోడీలో మనకి రావాల్సిన మొమెంటమ్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. మిగతా వాళ్ళు డిఫరెంట్గా ఆడుతున్నారు, దే ఆర్ గెటింగ్ రిజల్ట్స్. ముఖ్యంగా రిషబ్ పంత్ ఎంత టఫ్ పిచ్ మీద కూడా ఈ స్కోరింగ్ రన్స్ బికాస్ ఆఫ్ హిస్ ఇన్నోవేటివ్ మెథడ్స్, ఫియర్లెస్గా ఆడతాడు. వికెట్ పోయినా పర్వాలేదు, ఈస్ టేకింగ్ ఛాన్సెస్. కొన్ని క్యాచ్లు మిస్ అవుతున్నాయి, కొన్ని మిస్ హిట్స్ అవుతున్నాయి, అయినా కూడా ఈ స్కోరింగ్ సమ్ రన్స్. 20s 30s ముఖ్యం. ఈ నీడ్ నాట్ స్కోర్ 50s 60s, 20s 30s క్విక్గా చేయడం అనేది ముఖ్యం. సో అది జరగట్లేదని అది బాధ. మరి ఏమైనా మార్పులు ఉంటాయా? మరి మార్పు చేస్తారా? ఓపెనింగ్ జోడీని మార్పు చేస్తారా? శివం దూబే బాగా ఆడట్లేదు, ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఒక మ్యాచ్లో మాత్రం బాగా ఆడాడు, అమెరికాతో జరిగిన మ్యాచ్లో బాగా ఆడాడు, మిగతా మ్యాచ్లో అతను బాగా ఆడట్లేదు. సో వాట్ షుడ్ యూ డూ? యశస్వి జైస్వాల్ని ఓపెనర్గా తీసుకురావాలి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది. అది ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది, కానీ అది జరుగుతుంది అని అనుకో. లేకపోతే సంజు శాంసన్ తీసుకురావాలి శివం దూబే ప్లేస్లో. సంజు శాంసన్ ఈజ్ ఎ బెటర్ ప్లేయర్, బెటర్ ఫీల్డర్. అన్ని రకాలుగా శివం దూబే అంత అనుకున్నట్టుగా సిక్స్ సీటింగ్ చేయట్లేదు అతను అగేన్స్ట్ స్పిన్నర్స్. సో ఇది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. కానీ ఐ థింక్ ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పు ఉండదని నేనైతే నమ్ముతున్నాను. ఉంటే బాగానే ఉంటుంది, ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది నాకు. సేమ్ టీంతో వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యశస్వి ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతన్ని సడన్గా తీసుకురావచ్చు, పర్వాలేదు, నెక్స్ట్లో ఆడుతున్నాడు. ప్రాబ్లం ఏంటంటే మీకు దానివల్ల మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ మారిపోతుంది. మీరు ఒక బ్యాటింగ్ ఆర్డర్కి స్టిక్ ఆన్ అయ్యారు. సో రోహిత్ కోహ్లీ ఓపెనింగ్, రిషబ్ పంత్ at number 3. రిషబ్ పంత్ has been doing extremely well at number 3. సూర్యకుమార్ is doing extremely well at number 4. దానివల్ల మీరు ఆర్డర్ మారిస్తే విరాట్ కోహ్లీ గోయింగ్ బ్యాక్ టు హిస్ కస్టమరీ నెంబర్ 3 పొజిషన్. మీకు 4లో రిషబ్ పంత్, 5లో సూర్యకుమార్, లేకపోతే 4లో సూర్య, 5లో రిషబ్. ఇది మళ్ళీ వాళ్ళ పొజిషన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఫ్లెక్సిబుల్గా ఉండాలని చెప్పారు రోహిత్ శర్మ, కరెక్టే. కానీ ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ అవుతున్న పొజిషన్స్ మార్చరు, అందరి పొజిషన్స్ మారిపోతాయి. ఈజ్ ఇట్ అడ్వైజబుల్? నో, ఐ డోంట్ థింక్ సో. సో అందుకని శివం దూబే కూడా మరొక ఛాన్స్ ఇస్తారు. సో అతను ఆ రోల్ ఫుల్ఫిల్ చేయగలరా? ఈ సెకండ్ హాఫ్ కోసం అతను తీసుకున్నాడు, విఎస్ఏ లెగ్ కోసం కాదు. ఇక్కడ వెస్టిండీస్లో స్పిన్ ఫ్రెండ్లీ పిచెస్ మీద స్పిన్నర్స్ని బాగా ఆడతారు కాబట్టి అతను తీసుకున్నాడు. ఒక మ్యాచ్ ఆడాడు, ఒక మ్యాచ్లో 6 కొట్టాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇట్ వాజ్ ఎ గుడ్ బాల్. రషీద్ ఖాన్కి చాలామందిని తికమకి పెడతాడు, బోల్తా కొట్టిస్తాడు. సో అదొక్కటే కారణంగా తీసుకుని అతను డ్రాప్ చేయాలి. అతను మరొక ఛాన్స్ ఇవ్వాలి, మరొక ఛాన్స్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సంజు శాంసన్ నెట్స్లో చాలా బ్యాటింగ్ చేసినట్టు మనకు వార్తలు, ఆప్షనల్ బ్యాటింగే ఉంది. యాక్చువల్లీ మొన్నే మన వాళ్ళు మ్యాచ్ ఆడారు కాబట్టి నిన్న ఆప్షనల్ బ్యాటింగ్ సెషన్ మాత్రమే ఉంది. అయినా సంజు బ్యాటింగ్ చేశాడు, వచ్చి అన్నారు. దాని ఒక ఇండికేషన్ కూడా కావచ్చు, సంజు రావచ్చు 11లోకి అనేది. సో చూడాలి. బట్ ఐ డోంట్ థింక్ ఆ చేంజ్ ఉంటుందని అనుకున్నాను. రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ వాళ్ళ థింకింగ్, జనరల్ థింకింగ్ బట్టి చూస్తే ఉండకపోవచ్చు అనిపిస్తుంది. బట్ ఉంటే కూడా బాగానే ఉంటుంది. సో అదొక్క మార్పు ఉంటే ఉండొచ్చు, మిగతా టీం అంతా సేమ్ ఉంటుంది. మరి బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్ ఈజ్ అ డేంజరస్ సైడ్. మనకు తెలుసు కదా బంగ్లాదేశ్ గతంలో మన ఎంత ఇబ్బంది పెట్టి, ముఖ్యంగా ఈ ఫార్మాట్లో నిదాహస్ ట్రోఫీ గుర్తు తెచ్చుకోండి మీరు. నిదాహస్ ట్రోఫీ ఫైనల్లో బ్రిలియంట్ నాక్ బై దినేష్ కార్తిక్, దానివల్ల గెలిచాం. 2016 మన ఇండియాలో జరిగిన T20 వరల్డ్ కప్లో మనం బంగ్లాదేశ్ ఆడిన మ్యాచ్ ఎలా మర్చిపోతాం మనం. లాస్ట్ ఓవర్లో 10 రన్స్ కొట్టాలి, 9 రన్స్ కొట్టేసారు ఫస్ట్ 3 బాల్స్కి. లాస్ట్ 3 బాల్స్కి 2 వికెట్స్ వచ్చినాయి. థర్డ్ బాల్కి ధోని బ్రిలియన్స్ వల్ల ముస్తఫిజుర్ని రన్అట్ చేయడం, మనం ఒక అన్లైక్లీ విక్టరీ. సో ఫస్ట్ 10 రన్స్ రావాల్సి వస్తే లాస్ట్ ఓవర్లో ఫస్ట్ 3 బాల్స్కి 9 రన్స్ వస్తే అక్కడే మనం మ్యాచ్ పోయింది అనుకున్నాం. కానీ ఆ లాస్ట్ 3 బాల్స్ డ్రమాటిక్గా మన వైపు టర్న్ అయ్యి 3 బాల్స్కి 3 వికెట్స్ రావడం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి. ఈవెన్ లాస్ట్ T20 వరల్డ్ కప్ 2022లో ఎడిలైడ్లో జరిగిన మ్యాచ్లో మనం 180 అంతా కొట్టాం ఫస్ట్ బ్యాటింగ్ చేసి. కానీ లిటన్ దాస్ మనం ఎంతగా వణికిచ్చాడు. ఈ ప్లేడ్ ఎ ట్రెమెండస్ ఇన్నింగ్స్ దట్ డే బిఫోర్ గెటింగ్ రన్అట్. సో ఆల్రెడీ ఇదే వెస్టిండీస్లో మనకి చేదు అనుభవం. 2007 వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ చేతిలో మనం ఓడిపోయాం.
ఓడిపోయి వెంట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్. సో బంగ్లాదేశ్ ఈజ్ ఎ డేంజరస్ సైడ్. వాళ్ళ బ్యాటింగ్ ఏమాత్రం బాగాలేదు ఈ వరల్డ్ కప్లో. చాలా దారుణంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఒక మ్యాచ్లో సీనియర్స్ మహమ్మదుల్లా, షాకిబుల్ కొంతవరకు బాగా ఆడడం. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ షాన్తో కానీ కొత్త కురాడు తౌహీద్ హృదయ్ ఈజ్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. వాళ్ళు 40s చేశారు. బట్ మినహాయిస్తే దర్ బ్యాటింగ్ హ్యాస్ బీన్ ఫౌండ్ వాంటింగ్. బట్ బౌలింగ్ బాగుంది వాళ్ళకి. ముస్తఫిజుర్ ఉన్నాడు. తర్వాత ఈ రిషాద్ హుస్సేన్ అనే కొత్త లెగ్ స్పిన్నర్ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సో వాళ్ళకి మెయిన్ బౌలర్స్. ప్లస్ టాంజిమ్ హ్యాస్ గుడ్ పేస్. తస్కిన్ హ్యాస్ గుడ్ పేస్. టాంజిమ్ హ్యాస్ బీన్ పికింగ్ అప్ వికెట్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్. సో వాళ్ళకి బౌలింగ్ బాగుంది. ఈవెన్ మహమ్మదుల్లా, మన ఇండియాలో ఈసారి లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు. మహమ్మదుల్లా కూడా బౌలింగ్ వేస్తారు, ఆఫ్ స్పిన్ వేస్తారు. సో వాళ్ళకి 3 స్పిన్నర్స్ ఉన్నారు, 3 మంచి పేసర్స్ ఉన్నారు. సో ఐ థింక్ దే హ్యావ్ ఎ గుడ్ బౌలింగ్ లైనప్. బ్యాటింగ్లో అంత స్ట్రెంత్ లేదు. అందుకే మనం ఒక మంచి స్కోర్ కానీ చేస్తే, కానీ ఇక్కడ ఫస్ట్ ఫీల్డింగ్ చేయడం అనేది మంచిది టాస్ గెలిస్తే. ఎందుకంటే వర్షం ప్రమాదం ఉంది. ఈవెన్ ఇక్కడే ఈ గ్రౌండ్లో జరిగిన వెస్టిండీస్ బంగ్లాదేశ్ మ్యాచ్ చూసాం కదా. బంగ్లాదేశ్ మ్యాచ్లో వర్షం పడి ఆస్ట్రేలియా డిఎల్ఎస్ మెథడ్లో గెలిచింది. అదే గ్రౌండ్లో జరుగుతుంది. ఇప్పటికీ కొంచెం ఫోర్కాస్ట్ అంతా అంటే వర్షాలు ఉన్నాయి, పెద్ద వర్షం కాకపోయినా. మీకు డిఎల్ఎస్ ఉన్నప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేస్తే మీకు టార్గెట్ తెలుస్తుంది. ప్రతి ఓవర్కి మీరు ఆ పార్ స్కోర్ చెక్ చేసుకుని మీరు దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఐ థింక్ టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం చాలా అవసరం. అక్కడ పిచ్ బెటర్గానే ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రౌండ్లో. ఇది ఎక్కడంటే సర్ వివియన్ రిచర్డ్ స్టేడియం నార్త్ సౌండ్లో జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో చాలా చిన్న స్కోర్లు వచ్చాయి. కానీ సూపర్ 8కి వచ్చినాక మనం చూసాం కదా. ఈవెన్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా మ్యాచ్లో కూడా బంగ్లాదేశ్ వాళ్ళ బ్యాటింగ్ సరిగ్గా కుదురుకోక 140 చేశారు. బట్ పిచ్ వాజ్ గుడ్. అంతకుముందు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసాం. సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో దే స్కోర్డ్ వెల్. సౌత్ ఆఫ్రికా యూఎస్ మ్యాచ్లో 180 కొట్టారు. సో పిచ్లు అంత దారుణంగా ఏం లేదు, బెటర్ పిచ్ ఉంటుంది. డే మ్యాచ్ కాబట్టి స్పిన్నర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. డెఫినెట్గా స్పిన్నర్స్కి కొంత హెల్ప్ ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళ స్పిన్నర్స్ని జాగ్రత్తగా ఆడుకోవాలి. ఏ మాత్రం లైట్గా తీసుకోకూడదు బంగ్లాదేశ్ని, ఏమాత్రం లైట్గా తీసుకోకూడదు. అండ్ రోహిత్ శర్మ కొంత స్టన్నింగ్ స్టాట్స్ నాకు అనిపిస్తున్నాయి. ఏంటంటే ఈ సంవత్సరం 2024లో ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కలిపి T20స్లో రోహిత్ శర్మ గాట్ అవుట్ టు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ 9 టైమ్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి అవుట్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్లో ఒకసారి రిటైర్డ్ హట్ అయ్యాడు. మిగతా 3 సార్లు అతను అవుట్ అయింది లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి. అది షహీన్ అఫ్రీది కావచ్చు, లేకపోతే లాస్ట్ మ్యాచ్లో ఎవరు కొట్టాడు, ఫజల్ హక్ ఫరూకీ కావచ్చు. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ నేత్రావల్కర్. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి అవుట్ అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ ముస్తఫిజుర్ ఉన్నాడు. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ వర్సెస్ రోహిత్ శర్మ. అయితే ముస్తఫిజుర్కి అగేన్స్ట్గా మంచి స్ట్రైక్ రేట్ ఉంది, 160 స్ట్రైక్ రేట్ ఉంది. అది 3 సార్లు ఫిజ్ అవుట్ చేశాడు రోహిత్. సో రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళ మీద ఫోకస్ ఉంది. వాళ్ళే ఓపెన్ చేస్తారు. 90% వాళ్ళే ఓపెన్ చేస్తారు. యశస్వి టీంలోకి వచ్చే అవకాశాలు తక్కువ. మరి ఈసారైనా ఇద్దరు రన్స్ చేస్తారా? దే విల్ ప్రూవ్ పీపుల్ లైక్ మీ రాంగ్. ఈ ఫార్మాట్కి వాళ్ళు సూట్ కావట్లేదు అని నేను అనుకున్నాను. బహుశా గౌతమ్ గంభీర్ ఆల్రెడీ చెప్పాడు సెలెక్టర్స్కి, కాబోయే కోచ్ ఏంటంటే ఐ వాంట్ 3 డిఫరెంట్ టీమ్స్ ఫర్ 3 డిఫరెంట్ ఫార్మాట్స్. సో ఆర్ దే ప్లేయింగ్ దేర్ లాస్ట్ T20 ఇంటర్నేషనల్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్? చూద్దాం. వాళ్ళు నాలాంటి వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేస్తారు. మీరు నన్ను ట్రోల్ చేస్తారు, నువ్వు వాళ్ళిద్దరి మీద క్వశ్చన్స్ రైజ్ చేశావు, ఎంత బాగా ఆడాను అంటే I will feel happy because if India is doing well, if those 2 great players are doing well, నాకంటే ఎవరు పెద్దగా హ్యాపీగా ఉంటారు.